ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. చార్లెస్ స్పర్జన్ గారి విశ్వాసపు చెక్ బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనము. అవును, అతడు శోధన సహించే కొద్దీ దీవించబడుతూ ఉంటాడు. అయితే పరలోకపు నూనెతో ఒకని కళ్ళు అభిషేకించబడకపోతే శోధన సహించడం వలన కలిగే దీవెన, ధన్యత అతనికి కనబడదు. ఒక వ్యక్తి శ్రమలను ఓర్చుకోవాలి తప్ప దేవుని మీద తిరగబడకూడదు. తన యథార్థతను విడిచి తప్పుదారిలోనికి వెళ్ళిపోకూడదు. అగ్ని వంటి శ్రమల గుండా వెళ్ళినప్పటికీ నకిలీ బంగారపు వస్తువులా కాలిపోకుండా నిజమైన బంగారంలా ఎవరు నిలిచి ఉంటారో వారు ధన్యులు. అగ్ని పరీక్ష పూర్తి అయిపోయిన తరువాత దేవుని చేత అంగీకరింపబడినట్లు గుర్తుగా జీవ కిరీటం అనుగ్రహింపబడుతుంది. జీవ కిరీటం అనుగ్రహింపబడడం అంటే ప్రభువు అతన్ని చూచి అగ్ని పరీక్ష తరువాత అతన్ని త్రాసులో వేస్తే తూకానికి సరిపోయాడు కాబట్టి అతన్ని బ్రతకనివ్వండి అని దేవదూతలతో చెప్పడం అన్నమాట. పరీక్షలో నిలిచిన వారికి జీవం బహుమానంగా అనుగ్రహింపబడుతుంది. అది కూడా ఏదో జీవించడం కాదు, పరిశుద్ధతతో, సంతోషంతో, యథార్థ జీవితంతో మన ఎడల దేవుని అనాదికాల సంకల్పాన్ని గుర్తెరిగి జీవిస్తాం. ఎవరైతే జీవితంలో అతి భయంకరమైన అగ్ని పరీక్షలను దాటుకుంటూ వారి విశ్వాసాన్ని, ప్రేమని కాపాడుకొని క్షేమంగా బయటపడ్డారో వారికి ఇప్పుడే ఉన్నతమైన ఆత్మీయ జీవితం, పరిశుద్ధాత్మలో ఆనందం అనే కిరీటాలు ఇవ్వబడతాయి. ఆయనను ప్రేమించే వారికి ప్రభువు జీవ కిరీటాన్ని వాగ్దానం చేశాడు. ప్రభువును ప్రేమించేవారు మాత్రమే శ్రమల సమయంలో చెలించకుండా నిలబడి ఉండగలరు. మిగతా వారంతా మునిగిపోవడమో, అలిగి మూలన కూర్చోవడమో, లోకంలోకి తిరిగి జారుకోవడమో చేస్తారు. నా హృదయమా, నీ ప్రభువును ప్రేమిస్తున్నావా? నిజంగా ప్రేమిస్తున్నావా? లోతుగా ప్రేమిస్తున్నావా? సంపూర్ణంగా ప్రేమిస్తున్నావా? అలా అయితే నీ ప్రేమ అగ్ని పరీక్షకు గురి చేయబడుతుంది. నిజమైన ప్రేమను మహాజలములు ఆర్పలేవు, వరదలు దానిని ముంచివేయలేవు. ప్రభువా, నీ ప్రేమతో నా ప్రేమను అంతం వరకు కాపాడు.